ఈ వీడియోలో రెండు విషయాలు చెప్తా, గట్టిగా చెప్తా, లిటరల్లీ గట్టిగా చెప్తా. నాకైతే భరణి అండ్ ఇమాన్యుయల్ గారు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఇప్పుడు భరణి గారు ఏం చెప్పారు, నేను రీతుకి అండ్ తనుజకి సపోర్ట్ చేస్తా అన్నారు. ఇమాన్యుయల్ ఏం చెప్పాడు, నేను సంజన గారికి తనుజ గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ సపోర్ట్ అంటే ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి ఒక్క వాటర్ కూడా తీయకుండా ఓన్లీ వాళ్ళు అలా వదిలేస్తే అది సపోర్ట్? లిటరల్లీ మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళకి సపోర్ట్ చేసుకోండి. సంజన గారి దగ్గర వాటర్ ఒక్కరు తీయలేదు, ఒక్కరు పోయలేదు. అక్కడ ఇమాన్యుయల్ చేసిన సపోర్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ తర్వాత భరణి గారు రీతు దగ్గర సపోర్ట్ చేస్తున్నారు కదా, అక్కడ వాటర్ తీయలేదు, పోయలేదు. ఓకేనా, ఆ డబ్బుల్లో ఇంకేంటి సపోర్టు? మీరు చేస్తే ఒకరికే సపోర్ట్ చేయాలి. ఆ తర్వాత లిటరలీ దివ్యాకి, ఇమాన్యుయల్ కి అండ్ భరణి గారికి పవన్ కళ్యాణ్ కెప్టెన్ అవడం చాలా అంటే చాలా నచ్చట్లేదు స్వామి. ఎందువల్ల నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు తనుజ చేసిన తప్పేంటి, వాళ్ళు 2 weeks నుంచి ఓకేనా, వాళ్ళు వచ్చిన కాడి నుంచి బాండింగ్ లో ఉన్నారు. ఓకేనా, దివ్య వచ్చింది ఇప్పుడు, అది దివ్య ఒక్క టాస్క్, ఈ రోజు ఆ టబ్బు టాస్క్, నీళ్ళలో టాస్క్, అది తనేం నీళ్లు తీయలేదు. ఓకేనా, నీళ్లు పొయ్యకుండా ఉంది అంతే. అది సపోర్ట్ అనుకుంటే దేవుడికే తెలియాలి. ఓకేనా, ఆ ఒక్కదానికే పవన్ కళ్యాణ్ కెప్టెన్ సిరీస్ నుంచి తనుజ ఎలా తీసేస్తుంది, నీకు ఎలా సపోర్ట్ చేస్తుంది? లిటరలీ తనుజ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడమే న్యాయం. ఎందుకంటే వాళ్ళు 5 వారాల నుంచి ఉన్నారు, గేమ్స్ ఆడుతున్నారు. ఈ వీక్ అంతా వాళ్ళిద్దరు కలిసి ఆడారు, మంచి ర్యాప్ ఉంది వాళ్ళిద్దరికి. వాళ్ళని పవన్ కళ్యాణ్ కాకుండా దివ్యకి ఎలా సపోర్ట్ చేస్తుంది? లిటరల్లీ పాపం తనుజ దివ్య కాళ్ళ దగ్గర కూర్చొని ఒక్కసారి నన్ను అర్థం చేసుకో, మాకు ర్యాప్ ఉంది కాబట్టి తీయలేకపోయాను అంటే ఎలాంటి తప్పు లేదు. ఇందులో తనుజ చేసిన తప్పే కనపడలేదు నాకైతే. పవన్ కళ్యాణ్ అయితే సూపర్ అనిపించాడు. దమ్ము శ్రీజకి నిలబడ్డాడు చూసారా. ఇప్పుడు దమ్ము శ్రీజకి ఎవరెవరు పోసారు? భరణి గారు పోసారు, దివ్య గారు పోసారు, ఇమాన్యుయల్ పోసాడు. కానీ వాళ్ళ ముగ్గురు పోసినా కానీ ఈ ఇద్దరిని పవన్ కళ్యాణ్ మాత్రం ఒక్కడే శ్రీజ కోసం నిలబడ్డాడు. ఆ తర్వాత రామురాతుడు నచ్చాడు స్వామి. శ్రీజ కోసం ఆడుతున్నాడు రామరాతుడు. శ్రీజ దాంట్లో వీళ్ళు ముగ్గురు పోస్తున్నాడు, రామరాతుడు కూడా శ్రీజకి హెల్ప్ చేశాడు. ఓకేనా, సూపర్ అనిపించారు. సుమన్ శెట్టి గారిని ఆశా శైని గారు తీసేయటం అయితే ఎంతవరకు కరెక్ట్? ఆయన ఉందే 5 అడుగులు, ఆయన 6 అడుగులు లేడు, అది తగిలి ఆయన వెనకపోవడానికి. సుమన్ శెట్టి గారు అదే చెప్తున్నారు, నేనేమన్నా 6 అడుగులు ఉన్నానా అది నాకు తగలటానికి అని. అక్కడైతే ఆమె తీసేయటం రాంగ్. బట్ ఆయన మీద ఎలాంటి పర్సనల్ గడ్జం లేదు ఆమెకి, బట్ రాంగ్ డిసిషన్ అని నాకు అనిపించింది. ఆ తర్వాత నిజం చెప్పండి, మీలో ఎంత మందికి సంజన గారు గుడ్ అనిపించారు? ఆమెకి ఇమాన్యుయల్ అయితే సపోర్ట్ చేయలేదు, కానీ సపోర్ట్ చేసావు బిడ్డ అని అన్నప్పుడు అయితే సూపర్ అనిపించింది. ఏం సపోర్ట్ అది? ఇమాన్యుయల్ చేసిన సపోర్ట్ వాటర్ పోయకుండా, వాటర్ తీయకుండా ఓన్లీ మేము మీకు ఉన్నాను అంటే ఎట్లా? ఇది మాత్రం నాగార్జున గారు గట్టిగా అడగాల్సింది. భరణి గారు ఈ కూతుళ్ళ డ్రామా వదిలేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. తనుజ లేనప్పుడు తనుజ గురించి బ్యాడ్ గా మాట్లాడటం, తనుజ ఇలా బిహేవ్ చేస్తుందని నేను అనుకోవట్లేదు, తనుజ కోసం మనం నిలబడ్డాము, వాడిని సపోర్ట్ చేస్తుంది, వాడు 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 అన్నాడు పవన్ కళ్యాణ్ భరణి గారు. అదైతే నాకు నచ్చట్లా. అదే పవన్ కళ్యాణ్ ఒక్కసారి భరణి గారిని అలా సంబోధిస్తే ఎలా ఉంటుంది? చూడటానికి ఎబ్బెట్టిగా ఉంటుందా లేదా? ఇదయ్యా ఈ రోజు ఎపిసోడ్ రివ్యూలో మాత్రం నాకు భరణి గారు, ఇమాన్యుయల్ అండ్ దివ్య గారు అయితే నచ్చలేదు. తనుజ సూపర్ అనిపించింది. పవన్ కళ్యాణ్ ని తీసేయకపోవడమే కరెక్ట్. శ్రీజ కూడా సూపర్, ప్రతిసారి పవన్ కళ్యాణ్ కి వెనకంటే ఉంటుంది, సపోర్ట్ చేస్తుంది. ఓకేనా, నిజంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసేది శ్రీజ ఒకడే, శ్రీజకి సపోర్ట్ చేసేది పవన్ కళ్యాణ్ ఒక్కడే. అవునా కాదా? అదే జరిగింది ఈ రోజు. అందులో ఎలాంటి తప్పు లేదు. నిజమే, పవన్ కళ్యాణ్ కెప్టెన్ అవడంలో ఎలాంటి తప్పు లేదు అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బీబీ తెలుగు.